హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో అక్షయ తృతీయ రోజున ఎలాంటి వస్తువులను కొనటం వల్ల ధన వృద్ధి కలుగుతుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. హిందూ ధర్మంలో అక్షయ తృతీయ రోజు పవిత్రమైనదిగా పరిగణించటం జరిగింది. 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ వచ్చింది. ఈ తిథి నాడు ప్రజలు ఏదో ఒక వస్తువును కొనటం సాంప్రదాయంగా వస్తుంది. కొందరు బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొంటే మరికొందరు వాహనాలు, ఇల్లు లేదా దుకాణాలు కొంటారు. అందరూ భారీ మొత్తంలో డబ్బులను వెచ్చించలేరు. వీటిలో ఏ ఒక్కటి అయినా మీరు కనుక కొనలేకపోతే నిరుత్సాహపడకండి. వెండి, బంగారం కొనలేని వారు ఈ 5 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నా అదృష్టం, లక్ష్మీదేవి అనుగ్రహం ఈ వస్తువులను కొన్నా కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాం. వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షంలో 3వ రోజున అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ రోజు చేసే శుభకార్యాలు శాశ్వత ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. కాబట్టే దీన్ని అక్షయ తృతీయ అని పిలుస్తారు. నిండు నెలలలో ప్రతి శుక్లపక్ష తృతీయ శుభప్రదమైనదిగా కూడా నమ్ముతారు. వైశాఖ మాసంలో తృతీయ అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ అనేది చాలా పవిత్రమైన సమయం. ఈ రోజున ఏ పంచాంగం చూడకుండానే ఏ పని అయినా చేయవచ్చు. ఈ రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణ వేడుక, పూజ వంటి ఏదైనా శుభకార్యం శుభప్రదంగా పరిగణించటం జరిగింది. అక్షయ తృతీయ నాడు ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులను కొనలేని వారు నిరాశ చెందవద్దు. ఇంట్లోకి ఈ 5 వస్తువుల్ని కొని తెచ్చుకోండి. అక్షయ తృతీయ నాడు మీరు ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులలో ఒకటి పత్తి. కాబట్టి అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన పత్తిని ఇంటికి తీసుకురండి. పత్తి కొంటే చాలా శుభప్రదంగా చెప్పబడింది. ఇది వ్యాపారాన్ని వృద్ధి చెందేలా చేస్తుంది. రాతి ఉప్పు మీరు ఇంటికి తీసుకురావాల్సిన 2వ వస్తువు. ఉప్పు ఇంటికి తీసుకువస్తే శ్రేయస్సు కలుగుతుందని అంటారు. అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేసిన ఉప్పును ఆ రోజు తినకూడదు అనే విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. 3వ వస్తువు మట్టి కుండలు. ఈరోజు మీరు కుండను, గిన్నె, ప్రమిద ఇలాంటి మట్టితో చేసిన పాత్రలను కొనుగోలు చేయవచ్చు. బంగారం కొనలేని వారు మట్టి కుండలను కొనటం కూడా బంగారం కొన్న ఫలితాన్ని ఇస్తుంది. మట్టి కుండలు కూడా బంగారాన్ని కొన్నట్లే పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ రోజున కొనవలసిన వస్తువులలో మరికొన్ని బార్లీ లేదా పసుపు, ఆవాలు. బార్లీ, పసుపు లేదా ఆవాలు కొనటం బంగారం, వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు నిపుణులు. లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు అక్షయ తృతీయ రోజున కొనటం వల్ల శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ప్రీతి. ఈ రోజున 11 గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేస్తే మన ఇంట్లో సంపదకు ఎప్పుడూ కొరత ఉండదని నమ్మకం. అక్షయ తృతీయ ఎంతో శుభప్రదమైన రోజు. ఆ రోజున ఎంతో ప్రశాంతంగా ఆ అమ్మపై మనసు లగ్నం చేసి పూజ చేసుకోండి. ఆ అమ్మ మనల్ని తప్పకుండా కరుణిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.